ఓకే. లెప్రసీ కేసెస్ ఏమైనా వస్తున్నాయా? ఇక్కడ కూడా మేము ఉన్నాయి వేరే తీసుకుంటారు సార్. డ్యూటీగా వచ్చి మనకు మా డెప్యుటేషన్ అని ఉన్నాడు పిల్లలు ఇప్పుడు దానికి సెక్రటరీ శేఖర్ సర్వేలెన్స్ చేస్తున్నారు. మా నేటివ్లోనే ఎక్కువ ఉంటాయి సార్ ఇవన్నీ. లంచ్లో చెప్పాను చేసేటప్పుడు ఆమె డిఎంహెచ్ఓ ఏం చెప్తలేరు. నాకు తెలుసు మా విలేజ్లో ఎక్కువ ఉన్నాయి చెప్పేసి అని క్యాంప్ కండక్ట్ చేయడం. అన్ని విలేజ్లో నాన్ రెసిడెంట్ కాన్స్టిట్యూన్సీలో టీబీ కేసులు ఉండకుండా మెయిన్ న్యూట్రిషన్, సర్వేలెన్స్, ట్రీట్మెంట్, ఇంటెన్సివ్ ట్రీట్మెంట్, తర్వాత వేరే సరౌండింగ్ ప్రొఫిలాక్సిస్, తర్వాత న్యూట్రిషన్. సార్ ఇంకోటి 100% 10% ఏమో 2 months వాడిన తర్వాత వింటర్లు ఇస్తారు టాబ్లెట్ వాడడానికి కొద్దిగా ఇదే అవుతున్నారు. గోళీలు వాడడానికి కొంచెం రోజులు కష్టమవుతుంది. మీకేమో రియాక్షన్ అయితే పోయి చెప్పండి డాక్టర్కి. లేకుంటే 6 నెలలు ఖచ్చితంగా వాడాలి. 6 months కదా ఇంటెన్సివ్. మర్చిపోయింది ఎవరికి రాదు. లేదు మీరు మంచిగా కాగానే 2 నెలలు వాడి మళ్ళా చేస్తే దాంతో ఏమైతుందంటే మీకు తెలియదు, మంచిగానే అనుకుంటారు, కానీ మీ ఇంటి వాళ్ళకి వస్తుంది, మీ పిల్లలకి వస్తుంది, అందరికి వస్తుంది. అందుకనే తప్పక వాడాలి, జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మాట చెప్తున్నారు ఎందుకు ఏమైతుంది దాంట్లో ఏమైతున్నది మీకు? కూడా ఇప్పుడు మనం 40 ఏళ్ళు దాటితే బీపీ షుగర్ ఎవరికి ఉన్నదో తెలియదు. పోయి చెక్ చేసుకుంటే బయట పడుతుంది. ఏమి మంచిగా ఉన్నామని అంటే ఆఖరికి ఏమవుతుంది, లక్కువ కొట్టిందంట, వేసుకపోయిన దవకానికి వేసుకపోయిన అంటాం. బీపీ ఉంటుంది లోపల, బీపీ ఉంటుంది. బీపీ గోళీలు వాడితే లక్కువ కొట్టుడు ఇక్కడ కూడా స్ట్రోక్ రాకుండా ఏముండదు, హార్ట్ అటాక్ ఉన్నది. ముందు చెక్ చేసుకుంటే బీపీ చెక్ చేసుకుంటే హార్ట్ అటాక్ కూడా రాదు. షుగర్ రెగ్యులర్ షుగర్ లేకున్నా నాకు షుగర్ ఉన్నదా లేదా అని పోయి చెక్ చేసుకోవాలి. మందులు వాడితే ఏ రోగం రాకుండా ఉంటుంది. లేకుంటే కళ్ళు కనిపించకపోయాయి, కాలు చేయి పడిపోయాయి, లేకుంటే హార్ట్ అటాక్ వచ్చే, ఇవన్నీ అయితే, లేకుంటే కిడ్నీలు పాడాయి. అందుకే ఇవన్నీ ఒకదానికి ఒకరికి సంబంధం ఉంటుంది. మీరు ముందు విషయాలు చేసుకోండి, అట్లా అయితే మీకే మంచిది. ఏం కాదు, దాంతో రిపోర్ట్ ఇస్తారు, ఉంటే మందులు ఇస్తారు, లేకుంటే ఏం కాదు. ఇది సిగ్గుపడేది కాదు. అగో నేను చెప్తే ఏమని అనుకుంటారేమో, దగ్గరికి రారేమో. పబ్లిక్ ఇంకోటి ఏమంటున్నారంటే ఫ్రీగా చూస్తారు కదా, ఇదేమో అనుకుంటారు పైసలు. గవర్నమెంట్ ఒక్కొక్కరి మీద పైసలు పెట్టి, ఒక్కొక్కరికి ఇంత అని పైసలు పెట్టి వాళ్ళ డాక్టర్లతో పరీక్షలు చేయించి మందులు కూడా ఫ్రీ ఎందుకు ఇస్తున్నారంటే ఈ రోగం ఉండకూడదు అని చెప్పేసి. ఇప్పుడు పోలియో సుక్కలు వేస్తుంటారు లేదా? మరి ఎందుకు ఇంకా పోలియో ఉన్నదా అయినా ఎందుకు వేస్తున్నారు? మళ్ళీ రాకూడదని వేస్తున్నారు. మళ్ళీ రావద్దు అనే ఉద్దేశం. అది కూడా అంత మంచిగున్నాం కదా చేపించుకోకపోతే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళు చెప్పినట్టు నుండి మళ్ళీ తిండి అన్ని కరెక్ట్. అదే కారం రొట్టె తింటిమి అంటే లాభం లేదు. వెనకటికి మీ కూరగాయలు పండించుకుంటున్నారు ఇంటి ముంగట, అన్ని కూరగాయలు ఉంటుండే, కోళ్ళు పెంచుతుండ్రి. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కోళ్ళు ఇస్తున్నది. మీ ఇంటి పెరట్లు ఉంటే ఇంట్లో కోళ్ళు పెంచుకోండి. వారంకి 8 నెలలకు కోడి తినుండి, రోజు గుడ్డు తినుండి. అంగన్వాడీ పిల్లలకు గుడ్డు, బాల్యంతలకు గుడ్డు ఇస్తున్నది. పాలిచ్చే తల్లులకు గుడ్డు ఇస్తున్నది అంగన్వాడీ పిల్లలకు. ఇవన్నీ అడగాలి. అవన్నీ ఆమె ఊరు ఆమె చూసుకుంటుంది. కరెక్ట్ ఒక్కొక్కరికి చెప్పు. ప్రతి ఇంటికి సర్వే చెప్పేయండి. ఏం కాదు ఈ సిరలాజికల్ టెస్ట్ తో అప్డేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు సిరలాజికల్ టెస్ట్ తో ఇంకా రాలేదు సార్, మన దగ్గర రాలేదు సార్. ఇంకా ఎంత కాస్ట్ అవుతుంది ఒక్కరికి? డయాగ్నోస్టిక్ కిట్స్ తెలుసుకొని సిరలాజికల్ డయాగ్నోసిస్ కూడా ఉంది టీబీకి. అది తెలుసుకుంటే ఒక్కొక్క హౌస్ హోల్డ్ ఎంత అవుతుంది? 50 రూపాయలు అయితే అందరికీ చెప్పచ్చు. చూడండి.